భీమ్. నా పేరు సీతారామరాజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఆధిపత్య వర్గాల్లో కొంత వ్యతిరేకత ఉండటం అనేది సహజం. ఎందుకనంటే రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి హక్కులు ఇచ్చి వాళ్ళకి మరి ప్రజాప్రతినిధులు గాను, ఉద్యోగులు గాను, అధికారులు గాను, లేకపోతే మాతో సమానంగా వాళ్ళని తీసుకొచ్చారని వాళ్ళు కొంతమంది, వాళ్ళొక ఎక్కువ మంది కాదు, కొంతమంది అనుకోవడం సహజమే. కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల, ఆయన హక్కుల వల్ల, అన్ని వల్ల రిజర్వేషన్ లబ్ధిదారులు అంతా కూడా ఆయన మాకేమిచ్చాడు, మా స్వశక్తితో, మా తెలివితేటలతో ఈ ఉద్యోగాలు వచ్చినాయి, ఈ పదవులు వచ్చినాయి, లేకపోతే మా పార్టీ నాయకుడు ఈ పదవులు ఇచ్చాడు, ఆయన మాకేమి ఇవ్వలేదు, మాకు దేవుడు ఇచ్చాడు, లేకపోతే ప్రభు ఇచ్చాడు అని ఆయన్ని చాలా అసలు పట్టించుకోవట్లేదు. అటువంటి వాళ్ళ కోసం ఆయన మనకి ఏమిచ్చాడో, ఏ స్థాయి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడు అనేది 4 విషయాల్లో చెప్తాను. ఇది నేనే రాశానండి. అంటుకోని జాతిని అందలం ఎక్కించి, వీధుల్లో తిరగనీయని జాతిని విమానాల్లో తిప్పించి, విద్యకు దూరం చేయబడ్డ జాతిని విజ్ఞానవంతులుగా మార్చి, ఊరికి దూరంగా ఉంచిన జాతిని ఉద్యోగులుగా మార్చి, అసమానతలు అనుభవించిన జాతిని అధికారులుగా మార్చి, చైతన్యం లేక చచ్చుబడ్డ జాతిని చట్టసభలకు పంపించి, పాలేరుతనం చేసిన జాతిని పాలకులుగా మార్చి, కూలీతనం చేసిన జాతిని కుర్చీల్లో కూర్చోబెట్టి, దండాలు పెడుతూ బాంఛం దొర నీ కాల్మోక్త అన్న జాతిని దండలేయించుకునే స్థాయికి తెచ్చి, అవమానాల పాలైన జాతికి ఆత్మగౌరవం అందించిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన మా ఉన్నతి కోసం ఆయనకున్నదంతా చేసుకుని, మా భార్యాబిడ్డల బాగు కోసం ఆయన భార్యాబిడ్డల్ని పోగొట్టుకున్నటువంటి ఓ త్యాగమూర్తి. మేము నీకు ఏమి చేయగలం? నీ ఆశయాలను అంకితమై ప్రజలకి తెలియజేయటం తప్ప మేము ఆ విధంగా నీకు జై భీములు తెలియజేస్తున్నాం. జై భీమ్.